కోసం జనవాణి. నరేంద్ర మోదీ వీరాభిమాని ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. హనుమంతుడి గెటప్ లో చెప్పులు లేకుండా 160 సభలకు హాజరు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ ఓ యువకుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీహార్లోని బేగూసరాయ్కు చెందిన శ్రవణ్ షా అనే ఈ వీరాభిమాని మోదీ హాజరయ్యే సభలకు హనుమంతుని వేషధారణలో వెళ్తుంటాడు. తాజాగా ప్రధాని మోదీ పాల్గొన్న 160వ ర్యాలీకి కూడా హాజరై తన భక్తిని చాటుకున్నాడు. శ్రవణ్ షా కాషాయ వస్త్రాలు ధరించి తలపై బీజేపీ గుర్తు అయిన కమలం ఆకారంలో ఉన్న టోపీని పెట్టుకుని ఒక చేతిలో నమో బీజేపీ అని రాసి ఉన్న గదను, మరో చేతిలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలిసి ఉన్న ఫోటోలతో కూడిన బ్యానర్ ను పట్టుకుని ర్యాలీలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. బీహార్ లో జరిగే బహిరంగ సభల్లో అతడు సుపరిచితమైన ముఖంగా మారిపోయాడు. ఈ సందర్భంగా IANS వార్తా సంస్థతో మాట్లాడుతూ శ్రవణ్ షా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇది తాను హాజరవుతున్న ప్రధాని మోదీ 160వ సభ అని, ఆయన కోసం దేశమంతా చెప్పులు లేకుండా నడుస్తానని చెప్పాడు. పేదలు, మహిళలతో సహా అందరి కోసం ప్రధాని ఎంతో చేశారని, ఒక పేద కుటుంబంలో పుట్టిన తొలి ప్రధాని ఆయనేనని, అందుకే ఆయనకు సామాన్యుల కష్టాలు బాగా తెలుసని వివరించాడు. కేవలం మోదీనే కాకుండా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా శ్రవణ్ ప్రశంసలతో ముంచెత్తాడు. నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, కానీ ఇప్పుడు అన్ని మారిపోయాయని, మోదీ, నితీష్ కలిసి రాష్ట్రాన్ని పూర్తిగా మార్చేశారని, ఈసారి కూడా ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని, నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నానని శ్రవణ్ షా ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రస్తుతం ప్రధాని మోదీ బీహార్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బేగుసరాయ్లో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. జంగిల్ రాజ్ నేతలు తమ కుటుంబాల గురించే పట్టించుకున్నారని, బీహార్ యువత జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని మోదీ స్పష్టం చేశారు. మరిన్ని వార్తల కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.